అలా 12 సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు అయోధ్యాధీశుడు దశరథుడు తన ప్రియకుమారుడు శ్రీరాముడు గురించిన ఆలోచనలతో మహర్షి వశిష్ఠ మహర్షితో సంభాషిస్తూ ఉన్నాడు. స్వామీ, నా పెద్ద కుమారుడు రాముడు ఎంతో సౌమ్యుడు, సౌశీల్యానికి ప్రతిరూపం. అతనికి సమానం మరెవ్వరూ లేరు. కాని ఇంకా యవ్వనంలోకి అడుగుపెట్టలేదు. ఇంత సున్నితమైన, కోమల హృదయుడైన నా కుమారునికి వివాహం జరిగితే అతనిలోని పరాక్రమం వెలుగులోకి వస్తుందేమో అనిపిస్తోంది అని అనగా వశిష్ఠుడు స్మితంతో పలికాడు. మహారాజా, రాముడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు. అతని ముఖంలో దుఃఖం, సంతోషం అనే భేదాలు కనిపించవు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, ప్రసన్నమైన ముఖకమలం అతనిదే. ఇలా సంభాషణ సాగుతుండగా ఆకాశమంత గంభీరంగా, భూమి కంపించేలా గొప్ప అడుగులతో మహర్షి విశ్వామిత్ర మహర్షి రాజసభలోకి ప్రవేశించాడు. వెంటనే దశరథుడు లేచి నమస్కరించి, ఓ మహర్షి, మిమ్మల్ని దర్శించుట మాకు అపూర్వ భాగ్యం. మీరు ఒకప్పుడు మహారాజు, అనంతరం బ్రహ్మదేవుని కృపతో రాజర్షి స్థితిని, వశిష్ఠుల అనుగ్రహంతో బ్రహ్మర్షిత్వాన్ని పొందారు. మీ రాకకు కారణమేమిటి? ఏదైనా సహాయం కోరుతూ వచ్చారా అని వినయంగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు. రాజా, నేను అడిగినది తప్పక ఇస్తావని మాట ఇస్తేనే కోరుతాను. అడిగిన తర్వాత నిరాకరిస్తే నా కోపానికి నీవే బాధ్యుడు. దశరథుడు వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. మహర్షి, మీరు ఏది అడిగినా తప్పకుండా ఇస్తాను. ఇదే నా మాట. అప్పుడు విశ్వామిత్రుడు మేఘమాలల వలె విరాజిల్లే కేశరాశి, పద్మపత్రాల వలె నయనాలతో చంద్రుని వంటి కాంతిమంతుడైన రాముని గురించి ఇలా కోరాడు. అయోధ్యకు పూర్ణచంద్రుడైన రాముణ్ణి నాతో పంపించు. దశరథుడు ఆశ్చర్యంతో, మహర్షి, రాముణ్ణి ఎందుకు కోరుతున్నారు? దయచేసి కారణం చెప్పండి అని అడిగాడు. విశ్వామిత్రుడు వివరించాడు. నా సిద్ధాశ్రమంలో అతిరాత్రం అనే మహాయజ్ఞం జరుగుతోంది. కాని మారీచుడు, సుబాహు వంటి రాక్షసులు దానికి అడ్డంకులు కలిగిస్తున్నారు. ఆ యజ్ఞాన్ని రక్షించుటకు రాముడు నాతో రావాలి. దశరథుడు స్వల్పహాసంతో, మహారాజా, మీరు తప్పుగా వచ్చారు. మీరు వెళ్లవలసింది జమదగ్ని మహర్షి ఆశ్రమం. పరశురాముణ్ణి వెతుకుతూ పొరపాటున అయోధ్య. మా రాముడు ఇంకా బాలుడు, యుద్ధవిద్యలు నేర్చుకున్నా యుద్ధరంగాన్ని చూడని అమాయకుడు. అతను ఈ కార్యానికి సరిపోడు అని చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు దృఢంగా అన్నాడు. లేదు మహారాజా, నేను కోరింది ఆ బాలరాముడిని. నీలమేఘంలా విహరించే, తన కరుణవర్షంతో జన్మబంధాలను తొలగించే ఆ దివ్య శిశువుని నాతో పంపించు. దశరథుడు ఆందోళనతో, స్వామీ, మీరు అతిరాత్ర యజ్ఞమన్నారు. మావాడు రాత్రివేళ నిద్రలేకుండా ఉండలేడు. ఇంకా చిన్నవాడు. రాక్షసులతో యుద్ధమా? అది సాధ్యం కాదు. అవసరమైతే నేనే వస్తాను. స్వామీ, ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్న మారీచుడు, సుబాహు వంటి రాక్షసులను ఎవరు పంపించారు? వారికి ఆ ధైర్యం ఎవరివల్ల వచ్చింది? అప్పుడు విశ్వామిత్ర మహర్షి కళ్లలో కఠినత్వం మెరుస్తూ గంభీరస్వరంతో అన్నాడు. రాజా, లోకాలన్నింటినీ భయభ్రాంతులకు గురిచేస్తూ ధర్మాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించిన రాక్షసాధిపతి, ఆ దుష్టశక్తుల వెనక ఉన్నది ఒక్కడే, లంకాధిపతి రావణుడు. ఆ పేరు వినగానే దశరథుడి గుండె ఒక్క క్షణమాగిపోయినట్లయింది.